హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. నాగచైతన్య సమంత సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి జోడి చూడముచ్చటగా ఉందని చాలా మంది అంటూ ఉండేవారు. ఏం జరిగిందో ఏమో కానీ వీరి వైవాహిక జీవితం బ్రేక్ అయింది. వీరి ప్రేమకి దిష్టి తగిలిందో ఏమో విడిపోయారు. కొన్నాళ్ల క్రితం అధికారికంగా విడాకులు కూడా తీసుకున్నారు. విడిపోయి ఎవరి దారిన వారు ఉన్నారు. ఆ తర్వాత ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ మాట్లాడలేదు. ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు కూడా చేసుకోలేదు. విడిపోయిన తర్వాత కూడా స్నేహంగా ఉంటున్నారనే ప్రచారం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళ వరకు నాగచైతన్య సింగిల్ గా ఉన్నాడు. ఆ తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాలతో ప్రేమలో పడ్డారు. ఇటీవల నాగచైతన్య శోభిత వివాహం అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా జరిగింది. నాగచైతన్య శోభిత వివాహం సమయంలో సమంత గురించి ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. నాగచైతన్య రెండో వివాహం చేసుకుంటున్నాడు కనుక సమంత కూడా రెండో వివాహం చేసుకుంటే బాగుంటుందని అనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేశారు. సమంతకు ఏం తక్కువ అయిందని సింగిల్ గా ఉండాలని ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో సమంత స్పందించకుండా మౌనంగా ఉంది. తాజాగా వ్యాలంటైన్స్ డే సందర్భంగా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని పోస్టులు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ ఫోటోలు మరెప్పుడైనా షేర్ చేసి ఉంటే ఇంత చర్చ జరిగేది కాదు. ప్రేమికుల రోజు సందర్భంగా ఆ ఫోటోలను షేర్ చేయడం ద్వారా సమంత ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుందని అంతా బలంగా నమ్ముతున్నారు. అసలు విషయం ఏంటంటే సమంత సోషల్ మీడియా ద్వారా ఒక వ్యక్తితో డ్రింక్ తాగుతున్నట్లుగా ఉన్న ఫోటోను షేర్ చేయడంతో పాటు పూలు వికసించే ఫోటోను షేర్ చేసింది. అంతేకాకుండా ఒక క్లాత్ పై ఉన్న లవ్ సింబల్ ని కూడా షేర్ చేసింది. దీంతో సమంత మళ్లీ ప్రేమలో పడిందని బలంగా ఒక వర్గం వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఉన్నట్లుండి ఈ ఫోటోలను ఎందుకు షేర్ చేసింది? ఆమె తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని చెప్పేందుకు చేసి ఉంటుందా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంతకి బాసటగా నిలిచిన ఓ వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తితోనే ప్రస్తుతం సమంత ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. సమంత సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది కనుక మరోసారి పెళ్లి చేసుకోవడానికి సమంత కాస్త సమయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈలోపు అతడితో రిలేషన్ లో ఉండే అవకాశాలు లేకపోలేదు. అంతేకాకుండా వీరిద్దరూ సహజీవనం సాగించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ముంబై వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే సమంత తన ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా బహిరంగతంగా చేస్తుందేమో చూడాలి. మరికొందరు మాత్రం నాగచైతన్య పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు కనుక ఆమెను కొందరు టార్గెట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉండవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పెళ్లికి ఇంత త్వరగా ఓకే చెప్పే అవకాశాలు లేవని ఆమెను అత్యంత క్లోజ్ గా పరిశీలించిన వారు అంటున్నారు. సమంత పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే ఈసారైనా ఆమె రిలేషన్ సక్సెస్ కావాలని అందుకు తగ్గవాడిని ఎంపిక చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇంతకు సమంత షేర్ చేసిన ఫోటోల్లో ఉన్న వ్యక్తి ఎవరై ఉంటారు? శామ్ రెండోసారి ప్రేమలో పడ్డ ఆ కొత్త వ్యక్తి ఎవరు అనేది తెలియాలంటే మరికొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. సమంత సినిమాల గురించి మాట్లాడుకుంటే ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. హిందీలో రూపొందించిన ఆ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఆమె ఫ్యామిలీ మ్యాన్ కొత్త సీజన్ కోసం రెడీ అవుతోంది. అదే సమయంలో 2 హిందీ సినిమాలతో పాటు ఓ వెబ్ సిరీస్ లను నటిస్తోంది. సౌత్ నుంచి వస్తున్న ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తోంది. ముందు అయినా సమంత సౌత్ నటిస్తుందా లేదా అనేది చూడాలి. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే. వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.